కాబట్టి మొట్టమొదట మనం ఫలానా వాళ్ళని నిందించడం కాదు, ఈ మతం వాళ్ళని నిందించడం కాదు, ఆ మతం వాళ్ళని నిందించడం కాదు. మొట్టమొదలు మన యొక్క వైదిక పరంపరకు సంబంధించినటువంటి పరిజ్ఞానం మనలో ఎంత లోతుగా ఉంది, ఇది మనం ఆలోచించుకోవాలి. ఇది ఎవరిని నిందించడానికి మాట్లాడట్లేదు. ఆ పరిజ్ఞానం లేకుండా జరిగేటటువంటి ప్రతి పని శ్రమ ఏవహి కేవలం అన్నది మహాభారతం. అది నీకు శ్రమను కలిగించడం తప్ప ఇంకేమీ చెయ్యదు. అందుకే మనం ఈ టూర్ నుంచి ఆ టూరు, కుంభమేళ నుంచి తిరుపతి, తిరుపతి టు అరుణాచలం, అరుణాచలం టు హైదరాబాద్, ఇదే ప్రయాణం మనది. ఆ ప్రయాణం అంతా ఎందుకు జరుగుతుందంటే మన బుర్రలో ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి వేసుకొని తిరుగుతున్నాం, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అంతే. కాబట్టి మన బుర్రలు నిండాలంటే సనాతన వైదిక ధర్మం వేదము 2 భాగాలుగా, ఒకటి ఉపాసనా కాండగా, ఒకటి జ్ఞానకాండగా ఉంది. ఆ జ్ఞానకాండ వైపు కొంచెం ప్రయాణం చేయాలి. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో తెలియజేయాలి. అది విశ్వమానవుల యొక్క గానం ఈ దేశంలో సనాతన ధర్మం అంటే.